హరి ఓం. బలయుతులకు దుర్బలులకు బలమెంవడు, నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెంవడు, ప్రాణులకును బలమెంవండట్టి విభుడు బలము అసురేంద్ర. దిక్కులు కాలముతోనే దిక్కును లేకుండు కలుగు దిక్కుల మొదలై, దిక్కుగల లేని వారికి దిక్కయ్యది అది నాకు దిక్కు మహాత్మా. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తము గెలువ నెరవు. నిన్ను నిబద్ధుజేయుని భీకర శత్రులార్వుర, ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నిర్పున చూడుము ధనమేశ్వర. కలడంబోది గలండు గాలి కలడకాశంబునం కుంభినం గలడగ్నిందిశలపగళ్ళ నిశలం ఖద్యోత చంద్రాత్మలం. కలడొంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడీసుండు కలండు తండ్రి వెదుకంగా ఏల ఈయాయడం. ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవగ్రణి వింటే. అంభోజాసనుడాదిగాగ తృణ పర్యంతంబు విశ్వాత్ముడై, సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే. స్తంభాంతర్గతుడయ్యునుండుటకు ఏ సందేహమున్ లేదు, నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. వినరాడింభక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భషించదవైన ఇందుగలడేయంచున్మదోద్రేకియై. ధనుజేంద్రుండరచేత వేసను మహోదగ్ర ప్రభాశుంభమున్, జనదుర్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. పంచాననోద్ధూత పావకజ్వాలల భువనభవంతరమెల్ల పూరితముగ, దంష్ట్రాంకురాభీల ధగధగాయిత దీప్తిర సురేంద్ర నేత్రములంధములుగా. కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసంగము భిన్నమై చరింప, ప్రళయాభ్రచంచా చంచలా ప్రతిమ భాస్వరములై ఖరనఖరోచులు గ్రమ్ముదేర. సటలు జళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి, బొమలు బంధించి కరలి జిహ్వయాడించి లంఘించి చేతనొడసి పట్టె నరసింహుడాదితి పట్టినధిప. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. భూత సూక్ష్మేంద్రియ మనోబుద్ధ్యాదిః ఇహ నిద్రయాలీనేషు, అసతి యస్తత్ర వినిద్రో నిరహంక్రియః అని చెప్పి కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి జీవుడి యొక్క విధానాన్ని, అదేవిధంగా ప్రకృతి యొక్క విధానాన్ని చెప్తూ, ఒక అమ్మ పరిపూర్ణమైనటువంటి ఒళ్ళెరగినటువంటి స్థితిలో నిద్రపోతున్నటువంటి సందర్భంలో అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్తూ ఆయన భూత సూక్ష్మేంద్రియ మనోబుద్ధ్యాది. భూత సూక్ష్మాలు అంటే సూక్ష్మమైనటువంటి భూతములు అంటే ఏమిటంటే పంచతన్మాత్రలు అన్నమాట. ఈ పంచతన్మాత్రలు, ఆ పంచతన్మాత్రల చుట్టూ ఆవరించుకున్నటువంటి పంచభూతాలు, అవి భూత సూక్ష్మేంద్రియాలు. ఇవి ఉండడం వల్ల, ఈ పంచభూతాలు ఉండడం వల్ల, తర్వాత ఆ తన్మాత్రలు ఉండడం వల్ల శరీరాలు అనేటువంటి వచ్చినప్పుడు శరీరాల్లో మనసు బుద్ధి అనేటువంటి వస్తాయి. కాబట్టి మనోబుద్ధి ఇంద్రియాది, ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇహ నిద్రయా. అలాంటి పరిస్థితిలో బాగా నిద్రపోతూ ఉండేటువంటి సందర్భంలో అసతి లీనేషు అసతి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ శరీరం అంతా ప్రకృతితో కూడుకుని ఉన్నది కదా, అంటే ఇవన్నీ వీటి పంచభూతాలు వీటిలన్నితో కూడుకుని ప్రకృతిలో వ్యక్తమవుతూ స్థూలంగా సాలిడ్గా
గ్రహించబడేటట్టు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ, వీటిల్లో అహంకారం అనేటువంటిది రావడంతో, అంటే నేను అనేటువంటి భావం, ఈ నేను అనేటువంటి జ్ఞానం, ఆ అహంకారం శరీరంతో తాదాత్మ్యం చెందిపోయినటువంటి ఆ జ్ఞానం అహంకారం, దాన్నే జీవుడు అంటారు, లేకపోతే దాన్నే మనసు అంటారు. ఇవి నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? అసతి. అసతి అంటే అప్పుడు బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అప్పుడు ఈ ప్రకృతి, అంటే ఈ ప్రకృతి అంటే ఏమిటి? ఈ మనిషిలో ఏమున్నాయి? పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, తర్వాత ఇవన్నీ ఉన్నాయిగా. వీటితో పదార్థంతో కూడుకున్నటువంటిది కదా, అంటే పదార్థము. దానికి అసతి అంటే అవ్యాకృతమందు, లీనేషు, లీనమైపోతాయి. అంటే ఇవన్నీ ప్రకృతి అంతా కూడా ఏమవుతుంది? దీనికి నామం, ఒక రూపం ఉందిగా. నేను నా పలానా మనిషిని, నా ఎముకలు, గుండె, గాడిదగుడ్డు, ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ కూడా నామములతో కూడుకున్నటువంటిది. వీటిలన్నిటికీ రూపంతో ఉండేటువంటిది. ఇవన్నీ పంచభూతాలతో కూడుకున్నటువంటివి. ఇవన్నీను మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి, మనకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. వీటిలో నా శరీరం ఇలా ఉంది, ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయని. ఎప్పుడైతే అమ్మ నిద్రలో ఉంటావో అప్పుడు ఏమవుతుందంటే అసతే, అప్పుడు ఈ ప్రకృతిమయమైనటువంటి దేహం అంతా కూడా ఏమైపోతుందంటే సూక్ష్మావస్థలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా రికగ్నైజ్ చెయ్యలేనటువంటి సూక్ష్మమైనటువంటి స్థితి, అంటే అందనటువంటి స్థితి. సూక్ష్మము అంటే చాలా చిన్నగా అయిపోవడం అనేటువంటిది. అంటే ఇప్పుడు రాత్రి నిద్రపోయినా మన శరీరం చిన్నదైపోదు. శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాల యొక్క స్పృహ, శరీరంలో ఉండేటువంటి సమస్త పదార్థాల యొక్క స్పృహ, ఆ స్పృహ ఏ విధంగా ఉంటుంది? ఒక పేరుతోనూ, ఒక పరిమాణంతో, ఒక నామంతోనూ ఉంటుంది, ఒక రూపంతో ఉంటుంది. దానికి కొంచెం డైమెన్షన్స్ ఉంటాయి. అవ్యాకృతము, అసతి అంటే అవ్యాకృతము అంటే ఏమిటనమాట? నామం, రూపం, దాని డైమెన్షన్, పరిణామము. ఇవేమి అవన్నీ కూడా ఏమైపోతాయి? గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పటికీ అవి సూక్ష్మమైపోతాయి. వాటి యొక్క స్పృహ మనకు ఉండదు. ఈ స్పృహని కలిగించేటువంటిది మనం ఏమిటనుకుంటున్నామంటే మన మనసు అనుకుంటున్నాం. మన ఇంద్రియాల ద్వారా మనసు వీటిని పట్టుకొని ఇది అనేటువంటి విధానంగా మనం ఉన్నాం కదా. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడమ్మా ఇవన్నీ లీనేషు, ఇవన్నీ సూక్ష్మమైపోతాయి. అంటే అప్పుడు నీకు ఏ విధమైనటువంటి స్పృహ కూడా ఉండనటువంటి, అంటే నామం, ఇది ఈ శరీరం, ఇది గుండె, ఇది ఊపిరితిత్తులు, ఇవి కాళ్ళు, ఇవి చేతులు అనేటువంటి నామాలు, వాటి యొక్క రూపాలు, వాటి యొక్క డైమెన్షన్స్, అవి ఎంత పొడుగున్నాయి, ఎంత వెడల్పున్నాయి అనేటువంటి ఈ పరిణామం, ఇదంతా కూడా సూక్ష్మం అయిపోతాయి. అంటే ఏమి అందుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావమ్మా. యథా నిద్రయ, ఎప్పుడైతే ఇహ నిద్రయ, అలా నిద్రపోతున్నప్పుడు అప్పుడు తత్ర యహ, అప్పుడు యహ అంటే ఏ ఆత్మ అయితే ఉందో, ఏ వెలుగైతే ఉందో అది తత్ర ఆ కాలంలో, అంటే అలాగ నువ్వు నిద్రపోతూ ఉండేటువంటి కాలంలో వినిద్ర, అది మాత్రం నిద్రపోకుండా నిరహంక్రియ, ఏ విధమైనటువంటి అహంకారం ఉండదు. అంటే నేను మేల్కొనున్నాను, నేను మేల్కొనుండి ఈ ప్రాణాలని నెమ్మదిగా పనిచేయించేటట్టు చూస్తున్నాను అనేటువంటి ఆ నేను అనేటువంటి భావం లేకుండా నిరహంక్రియ, అహంకారం ఏమీ లేకుండా మేల్కొని మాత్రం ఆ ఆత్మస్వరూపం యహ అంటే అక్కడ ఆత్మ, యహ తత్ర ఆ కాలంలో అప్పుడు అనిద్రహ, నిద్ర లేకుండా ఉంటుందమ్మా అన్నాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో అహంకారం లేనటువంటిది ఉందే, అది పరమాత్మ స్వరూపం, అది ఆత్మ చైతన్య ప్రకాశం. అది నేను వీటిని వెలిగిస్తున్నాను, నేను ఇలా ఉన్నాను, నేను ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయి అనేటువంటిది ఆ ఆత్మస్వరూపానికి ఉండదు. కానీ శరీరం నేను అనుకునేటువంటి ఆ జ్ఞానం ఉందే, ఆ జీవుడు ఉన్నాడే, శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి నేను ఇంద్రియాలు, నేను తింటున్నాను, నేను అవి చేస్తున్నాను అనేటువంటి మనోరూపమైనటువంటి ఆత్మకి మాత్రం అహంకారం ఉంటుంది. అదే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆ నేను అనేటువంటి దీనికి మాత్రం ఈ నిద్ర మేల్కొని వీటిలన్నిటినీ కాపాడుతూ ఉండేటువంటిది ఉందే, ఆ ఆత్మకి నిరహంకారం, ఏ విధమైనటువంటి అహంకారము ఉండదు. ఎందుకు అంటే అహంకారం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే శరీరాలు ఫార్మ్ అయినప్పుడు వచ్చేస్తుంది అహంకారం.
ఇప్పుడు ఆయన శరీరుడు కాదు కదా, ఆత్మ శరీరం కాదు కదా. కాబట్టి ఎప్పుడైతే శరీరం వస్తుందో అప్పుడు అహంకారం వస్తుంది. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, సత్యం, జ్ఞానం, అనంతం, సర్వశక్తి సమన్వితుడు, సర్వవ్యాపకుడు. కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడూ నిద్రపోదమ్మా అని చెప్పిన తరువాత 15వ శ్లోకంలో విదురా ఆయన ఇంకా కొంచెం ఈ విధంగా అన్నాడయ్యా, మన్యమానస్తదాత్మ నమనష్టో నష్టవన్మృషా నష్టే అహంకరణే ద్రష్ట నష్టవిత్త ఇవాతుర. ఇప్పుడు ఆత్మ అంటే ఇప్పుడు జీవుడి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే అహంకారం అంటే ఈ అహంకారం అంటే నేను జీవుణ్ణి, నేను శరీరాన్ని, నేను నిద్రపోయాను, ఇవన్నీ ఇలా ఉన్నాయి, నేను అరిగించుకుంటున్నాను, నేను చదువుకుంటున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటి ఆ నేను అనేటువంటి అహంకారం నష్టే, అది నష్టపోయిందిగా, అది డిసప్పీర్ అయిపోయిందిగా నిద్రలో. అప్పుడు అనష్ట నశించకుండా ఉండేటువంటి ద్రష్ట, నశించకుండా ఒకడున్నాడుగా ద్రష్టయగు జీవుడు ఇప్పుడు జీవుడు అంటున్నాడు. అంటే నిద్ర మేల్కొని ఉండి దాన్ని అంతటినీ చూస్తూ ఉండేటువంటిది ఆత్మ చైతన్య శక్తి. అది ఇప్పుడు జీవుడు అనేటువంటి వాడు కూడా ఆత్మ చైతన్య శక్తేగా. ఇప్పుడు నేను అనేటువంటి అహంకారం ఆ జీవుడిలో నుంచి విడిపడిపోయి అది ఎప్పుడైతే నిద్రపోయిందో అహంకారం, ద్రష్ట చూసేటువంటి ఆ జీవుడు ఉన్నాడే. ఇప్పుడు మనం పొద్దున్న లేవగానే చూసేటువంటిది ఎవడంటే మనలో ఉండేటువంటి జీవుడు చూస్తూ ఉంటాడు. జీవుడు మనసుతో తాదాత్మ్యం చెందిపోయి శరీరాలతో తాదాత్మ్యం చెందిపోయినటువంటి ఆ జ్ఞానము, ఆ ఎరుక, ఆ కాన్షియస్ స్వరూపం జీవుడు. వాడు ఆ నిద్ర సమయంలో మర్నాడు లేచేటప్పుడు వాడు ఏమనుకుంటాడు, అసలు నాకు ఏం తెలియలేదండి, నా శరీరం ఉన్నట్టే నాకు తెలియలేదండి అంటారు చూసారా. అంటే ఏమిటి, వాడికి అంత గాఢ నిద్రలో ఉన్నప్పుడు హీ లాస్ట్ హిమ్సెల్ఫ్, అదనమాట ఆ జీవస్వభావం. ఆ జీవుడు అనేటువంటి వాడు తదా ఆ నిద్ర సమయంలో ఆత్మానం తనను అంటే ఇక్కడ జీవుడు నష్టం నేను నష్టపోయాను, నేను అసలు లేనేమో అనేటువంటి విధంగా ఆ చూసేటువంటి జీవుడు. అంటే జాగ్రత్తావస్థలో అన్నిటినీ చూస్తూ ఇదంతా నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, ఇది నా శరీరం, నాకు ఇలా ఉన్నాయి అనుకునేటువంటి ఆ తెలివి, ఆ జ్ఞానం ద్రష్ట, దాని ద్వారా చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నిద్రలో ఆ అహంకారం అంటే నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటిది అంతా కూడా నశించిపోయిందో అప్పుడు ఆ జీవుడు అంటే మామూలుగా ఈ రోజు చూసేటువంటి జీవుడు నష్టం నశించిన వాడిని వలె, నేను లేనా అయితేను, నిద్రలో నేను ఏమైపోయాను, ఎక్కడికి వెళ్ళిపోయాను, నన్ను ఎవరైనా తీసుకెళ్ళిపోయారా ఏమిటా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో నష్టం తాను నశించిపోయినట్టుగా తాను నశించిపోయినట్టుగా మృష అంటే అబద్ధంగా అన్నమాట, అసత్యం అన్నమాట, అయథార్థంగా ఏమనుకుంటాడు, మన్యమాన తలపోస్తూ ఉంటాడు. అప్పుడు ఆ తలపోసినటువంటిది అంటే నేను లేనన్నమాట. అయితే ఏమైపోయిందండి, నేను రాత్రి నాకు అసలు ఒళ్ళు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు నేను ఉన్నానా అనేటువంటి స్థితిలో నాకు లేను, అంటే నేను లేనన్నమాట. అప్పుడు ఎవరైనా నన్ను చంపేసి ఉండొచ్చు, లేకపోతే అసలు నన్ను ఇక్కడి నుంచి ఎవరైనా మోసుకుపోయి ఏడవలోనో పారేసి ఉండొచ్చు అనేటువంటి ఆ నేను అనేటువంటి భావం, ఆ అహంకారం, ఆ స్పృహ ఎప్పుడైతే ఆ మహత్తరమైన ఆ నిద్రలో నష్టపోతాడో అప్పుడు వాడికి ఒక రకమైనటువంటి భయం పట్టుకుంటుంది, ఒక అయథార్థమైనటువంటి స్థితి ఒకటి కలిగేసేసి వాడు నేను లేనన్నమాట అనేటువంటి ఒక మన్యమాన ఆ విధంగా తాను తలపోస్తూ ఉంటాడమ్మా. ఎవడు ఈ జీవుడు. వాడు ఎలా తలపోస్తూ ఉంటాడంటే ఆతుర నష్టవిత్త, ధనం కోల్పోయినటువంటి వాడు ఏ విధంగా అయితే దుఃఖితుడైపోతాడో ఆ విధంగా నా ధనం అంతా పోయిందన్నమాట. అంటే నేను అలా నిద్రపోయేటప్పటికి నా గుండె ఏమైపోయింది, నా ఊపిరితిత్తులు ఏమైపోయి, నా ఆలోచనలు ఏమైపోయి, నా ప్రేమలు, నా శరీరం, నా రోగాలు, నా సుఖాలు ఇవన్నీ నేను నష్టపోయానన్నమాట. అసలు వాటి యొక్క స్పృహే నాకు లేదన్నమాట అని చెప్పి తన ధనం ఏదో పోయినట్టుగా దుఃఖిస్తాడమ్మా అన్నాడు.
అంటే ఏమిటి? నీకు ఒళ్ళెరగనటువంటి స్థితిలో నీ అహంకారం ఆ నిద్రలో లీనమైపోయినప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నేను నష్టపోయాను, నేను ఇవన్నీ పోయాను అనుకుంటూ ఉన్నాడు మా జీవుడి యొక్క తత్వం ఇది. బట్ జీవుడు ఎవరు? పరమాత్మే. పరమాత్మ శరీరంతో పరమాత్మలో ఉండేటువంటి ఆ జ్ఞానం యొక్క అంశ శరీరంతో తాదాత్మ్యం చెందిపోవడం వల్ల నేను అన్నీ నష్టపోతున్నాను అనుకుని లేని దుఃఖాన్ని వీడు చేస్తూ ఉంటాడమ్మా. అదేవిధంగా ఈ ద్రష్ట ఇప్పుడు దాన్ని ఎలా అన్వయం చేసుకోవాలంటే, ఈ ద్రష్ట మన వస్తువులు పోయాయి, మన ఇవి పోయాయి, మనకేమో అవి పోయాయి, నా గౌరవం పోయింది, నా ఇది పోయింది, నాకేమో ఈ రోగం వచ్చేసింది, నా సుఖం పోయింది, నా ఆరోగ్యం పోయింది అని చెప్పి నావి పోయాయి, అవన్నీ రోగం నీదా, నీ సుఖం నీదా? ఏది నీది? నీది కానటువంటిది నీది అనుకుంటూ దుఃఖంలో పడిపోతూ ఉంటాడమ్మా ఈ జీవుడు ద్రష్ట అన్నది. అన్న తరువాత ఇంకా ఆయన 16వ శ్లోకంలో వివిధురా ఏవం ప్రత్యవమృష్యాస్వాత్మానం ప్రతిపద్యతే సాహంకారస్య ద్రవ్యస్య యో అవస్థానమనుగ్రహ. ఏవం ఈ విధంగా అసౌ ఈ వివేకి అయినటువంటి వాడు ప్రత్యవమృష్య అసలైనటువంటి వివేకం కలిగినటువంటి మృష్య అంటే తడివి చూడడం అన్నమాట. ఇప్పుడు వివేకి అయినటువంటి వాడు, వివేక జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఆత్మానం ప్రతిపద్యతే, అసలైనటువంటి ఆత్మ ఏమిటో అనేటువంటి విషయాన్ని విమర్శ చేసి, ఇలాగ విచారణ చేసి తెలుసుకుంటూ ఉంటాడమ్మా. తెలుసుకుంటూ ఉండేటువంటి వాడికి అప్పుడు ఏమిటనిపిస్తుందంటే, ఏ పరమాత్మ అయితే, ఏ అసలైనటువంటి ఆత్మస్వరూపం అవుతుందో, అసలైనటువంటి జ్ఞానం ఏదుందో అది అహంకారస్య, అప్పుడు అహంకారంతో కూడినటువంటి ద్రవ్యస్య, ఈ దేహేంద్రియాలన్నీ కూడా ద్రవ్యాలు కదా, పదార్థాలు. ద్రవ్యం అంటే పదార్థం కదా, ద్రవ్యస్య. ఈ రకరకాలైనటువంటి పదార్థాల యొక్క ఎముకలు ఒకటి, పళ్ళు ఒకటి, తర్వాత మాంసం ఒకటి, రక్తనాళాలు ఒకటి, అందులో రక్తం ద్రవం ఒకటి, తర్వాత మజ్జ ఒకటి, ఈ రకరకాలైనటువంటి పదార్థాలన్నిటినీ కలిపితే సంఘాతం ఉంటాం కదా, ద్రవ్యస్య. ఈ దేహేంద్రియ మనస్సు అనేటువంటి ఈ సంఘాతానికి ఈ ఆలోచించినటువంటి వాడు ఏమనుకుంటాడంటే, ఏ ఆత్మ అయితే ఉందో అది అవస్థానం, అదన్నమాట అధిష్టానం. అంటే ఏమిటి? నా శరీరం నేను మనసు అనుకుంటూ, నేను అహంకారం అనుకుంటూ, నేను ఈ పనులు చేస్తున్నాను అనుకుంటూ, ఈ విధంగా దేహంతో తాదాత్మ్యం చెందిపోయినటువంటి ఆ జీవుడు నిద్రలో ఎప్పుడైతే వీటి యొక్క స్పృహ లేకుండా పోతే, అప్పుడు అయ్యో ఇవన్నిటినీ నేను నష్టపోయాను అనుకుని బాధపడుతూ ఉంటాడో, వాడు కాకుండా నిద్ర లేకుండా వీటిలన్నిటినీ కూడా నడిపిస్తూ, శరీరంలో ఉండేటువంటి ప్రాణాదుల్ని వీటిలన్నిటినీ కూడా మినిమం రేంజ్లో వాటిని నడిపిస్తూ మర్నాడు మళ్ళీ నిద్ర లేపి మళ్ళీ ఆ జీవుడికి అప్పచెప్తాడు. అప్పుడు అటువంటి ఇదన్నమాట అని చెప్పి వివేకం కలిగినటువంటి వాడు ఈ విధంగా విమర్శ చేసి, ఈ విధంగా విచారణ చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడమ్మా అన్నాడు. ఇప్పుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈయన చెప్పడం ప్రారంభించాడు. చెప్పాడనమాట. అంటే ఇప్పుడు ఏమిటి, మనం ఇంకొకసారి మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మన శరీరం అంతా కూడా పంచభూతాలతో, అంటే ఏమిటి, భూమి పదార్థము, తర్వాత అగ్ని, వాయువు, జలము, ఆకాశం, ఖాళీ స్థలాల్లో ఉంది. ఈ పంచభూతాలకి కూడా కొన్ని గుణాలు ఉన్నాయి, పంచతన్మాత్రలు అంటారు. దీంట్లోకి ప్రాణం వచ్చింది. ఈ ప్రాణం డ్రివెన్ బై కాలం వచ్చింది. కాబట్టి ఇలా వచ్చినటువంటి పదార్థంలో బ్రెయిన్ అనేటువంటిది వచ్చింది. అదే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, నేను అనేటువంటి భావంతో వచ్చింది. ఇలా ఉండేటువంటి ఈ సంఘాతము అంటే ఈ కలయిక, ఇదంతట్లోకి కూడా ఆత్మ చైతన్య ప్రకాశము, ఒక కాన్షియస్నెస్, ఒక వెలుగు, ఒక జ్ఞానం లోపలికి ప్రవేశించింది. ఆ ప్రవేశించినటువంటి జ్ఞానం తాదాత్మ్యం చెందిపోయిన శరీరంతో తాదాత్మ్యం చెందిపోయినటువంటి ఆ జ్ఞానము ఆ ఎరుక జీవుడంటారు.
అలాగా శరీరంతో తాదాత్మ్యం చెందకుండా ఇండిపెండెంట్గా వీటితో ఏ విధమైనటువంటి సంపర్కము లేకుండా సర్వవ్యాపకమైనటువంటి ఆ సత్యం, ఆ జ్ఞానం, ఆ అనంతమైనటువంటి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి ముక్తమైనటువంటిది ఆ పరమాత్మ హృద్దేశంలో ప్రత్యేగాత్మ రూపంలో ఒక స్వయంజ్యోతి రూపంలో మినుకుమని లోపల వెలుగుతూ హృదయ మధ్యంలో ఉండేటువంటి ఆ వెలుగు కింద తానుంటూ తనలో నుంచి వచ్చినట్టు ఆ వెలుగు భాగాన్ని కొంత శరీరం నిండా వ్యాపింపజేసేసి ఆ శరీరమే నేను అనుకునేటువంటి విధంగా తయారైనటువంటి ఆ జ్ఞానాన్ని జీవుడంటారు, లోపల వెలిగేటువంటి వాడిని పురుషుడు అంటారమ్మా. ఇప్పుడు చూసేటువంటి ద్రష్ట ఎవడు అంటే ఈ జీవుడు. వీడు ఇవన్నీ చూస్తూ ఆ సుఖదుఖాలు వీడు అనుభవించేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఆ లోపల ఉండేటువంటి వాడు మాత్రం ఆ సుఖదుఖాలు అనుభవించేటువంటి జీవుణ్ణి చూస్తూ ఉంటాడు, తనని తాను చూస్తూ ఉంటాడు. అలాగ తనని తాను చూసుకుంటూ రమించేటువంటి వాడిని రాముడు అంటారమ్మా. ఇలాగ వీటిలన్నిటినీ ఆకర్షించి తన హృదయ మధ్యంలో ఉండి వీటన్నిటినీ ఆకర్షించి తన చుట్టూ శరీరాల కింద, గ్రహాల కింద, నక్షత్రాల కింద, గోళాల కింద, బ్రహ్మాండాల కింద తన చుట్టూ ఆకర్షించి తన చుట్టూ తిప్పుకునేటువంటి వాడు కృష్ణుడు అంటారమ్మా అని ఆ సాకార రూపానికి ఆయన ఆ విధంగా లింకు పెట్టి ఈ వివేకం కలిగినటువంటి వాడు ఈ విధంగా ఆయన విమర్శ చేసి ఆత్మస్వరూపం అంటే హృద్దేశే తిష్టతి అర్జున, సమస్త జీవుల హృదయాలలోనూ తిష్టతి ఉండేటువంటి ఆ స్వయంజ్యోతి స్వరూపమైనటువంటిదే పరమాత్మ అని, అది ఏ నిజము, ఇదంతా కూడా అబద్ధము, ఇదంతా కూడా నిత్యతత్వము కానిటువంటిది అని చెప్పిన తరువాత అప్పుడు 17వ శ్లోకంలో దేవహూతి ఆవిడ మళ్ళీ ఒక ప్రశ్న వేసింది. ఆవిడేమందంటే దేవహూతిరువాచ పురుషం ప్రకృతిర్బ్రహ్మన్న విముంచతి కర్హిచిత్ అన్యోన్యాపాశ్రయాత్వాచ్చ నిత్యత్వాదనయో ప్రభు. దేవహూతి ఈ విధంగా బ్రహ్మన్, ఓ పరమేశ్వర, ఎందుకంటే ఇంత విషయం చెప్పినటువంటి వాడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి పరమాత్మే కదా, నీ కొడుకు కింద పుడతాను అని వచ్చాడు కపిల రూపంలో. కాబట్టి ఆయన్ని సంబోధిస్తూ బ్రహ్మన్, ఓ పరమేశ్వర, ప్రభో, ఓ ప్రభో, అందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి వాడవా, అనయోహో, ఇప్పుడు నువ్వు ఈ ప్రకృతి పురుషుడు అని చెప్పావు చూసావా, ఇవి నాకు ఎంతవరకు ఏమర్థమైందంటే అనయోహం అంటే వీళ్ళిద్దరు ఎవరు, ప్రకృతి పురుషుడు. ఇక్కడ పురుషుడు అంటే జీవుడు, ప్రకృతి అంటే పదార్థమయమైనటువంటి సంఘాతంతో కూడుకున్నటువంటివి. ఇవి రెండూ కూడా అన్యోన్య అపాశ్రయత్వాత్, అన్యోన్యం ఒకళ్ళ మీద ఒకళ్ళు, అపాశ్రయత్వాత్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఆశ్రయించి ఉండడం వల్ల ఇలాగా జీవుడి స్వరూపంలో జ్ఞానం ఏమైపోయింది, శరీరంలోకి వచ్చేసేసి నేను శరీరం అనుకుంటోంది. ఇప్పుడు ఈ శరీరం, ఈ ప్రకృతి అంతా కూడా ఆ జ్ఞానం మీద ఆధారపడిపోయింది. కాబట్టి శరీరం ఉంది అంటే దాంట్లో తెలివితేటలు ఉండాలి. శరీరం లేకపోతే ఆ తెలివి యొక్క వ్యక్తం మనకి కనిపించదు. అంటే అది ఇంకా కనిపించదు. అది ఆ జ్ఞానం అనేటువంటిది ఉంటుంది, కానీ అది వ్యక్తం అవ్వాలి అంటే దానిలోకి రావాలి. ఇప్పుడు అతి సింపుల్ ఉదాహరణ ఏమిటంటాం, ఉదాహరణకి మనకి ఏదో టీవీ స్టేషన్ నుంచి ఆ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆ సిగ్నల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అది జీవుడు అనుకుందాం, అదేమో ఆ పరమాత్మ యొక్క వెలుగు అనుకుందాం. ఇప్పుడు ఒక టీవీ సెట్ ఉంటే, టీవీ సెట్ ఏమిటనమాట, దేహం అన్నమాట, ప్రకృతి అన్నమాట. ఎప్పుడైతే ఆ శక్తి దాంట్లో నుంచి ఆ టీవీలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రకృతి ఏమిటంటే టీవీ సెట్, ఆ వచ్చినటువంటి సిగ్నల్స్ ఉన్నాయి, ఆ వేవ్ ప్యాటర్న్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, దాని మీద దాని మీద పెట్టినటువంటి దృశ్యాలు, శబ్దాలు, ఇవన్నీ అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఆశ్రయించుకుని ఉన్నాయి. అన్యోన్య అపాశ్రయత్వాత్, ఇవి రెండు ఉంటేనే మనకి ప్రకృతి ఈ విధంగా కనిపిస్తుంది. నేనులా కనిపిస్తున్నా, నా కళ్ళు, నా ముక్కు, నా మొహం, ఎదురుగా చెట్లు, కుక్కలు, జంతువులు, గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ అన్యోన్య అపాశ్రయత్వాత్ ఇలా ఉన్నాయి కదయ్యా. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే నిత్యత్వాతి చ, ఇవన్నీ నిత్యంగా కనిపిస్తున్నాయి.
ఇవన్నీ నిత్యంగా ఉంటున్నాయి. ఇవాళ ఈ శరీరం ఉండొచ్చు, మర్నాడు ఇంకో శరీరం వస్తుంది, మర్నాడు ఇంకో శరీరం వస్తుంది. అదేవిధంగా నక్షత్రాలు, గ్రహాలు అవన్నీ కూడా పోయినా మళ్ళీ ఈ సత్యం అనేటువంటిది, అంటే పరమాత్మ యొక్క కాన్షియస్నెస్, పరమాత్మ యొక్క సత్యం, జ్ఞానం అనేటువంటిది నిత్యంగా, ఆ నిత్యం వ్యక్తం అవ్వాలి అంటే ఈ ప్రకృతి ఉండాలిగా. కాబట్టి ప్రకృతి కూడా నిత్యత్వంగా కనిపిస్తోంది అయ్యా. నిత్యత్వాతే, అది కూడా నిత్యంలాగే ఉంటుంది. ప్రకృతి నిత్యత్వాత్ ప్రకృతి. అప్పుడు కరిహిచిత్, అటువంటి కాలంలో అలాగ ఆ ప్రకృతి కూడా నిత్యంగా కనిపించేస్తూ ఉండేటువంటి ఆకరిహిచిత్, ఏ కాలంలోనైనా పురుషం న విముంచతి, అప్పుడు ఆ ప్రకృతి పురుషం, ఈ పురుషుణ్ణి న విముంచతి, విడిచిపెట్టదు కదా. అంటే ఏమిటనమాట, ఈ ఒకదాని మీద ఒకటి అతుక్కుపోవడం అనేటువంటిది, దాంట్లో చిక్కుకుపోవడం అనేటువంటిది నిత్యతత్వం కింద కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనేమో నాకు ఈ సృష్టి ఇలా కావాలి అనుకున్నాడు. అనుకునేటప్పుడు ప్రకృతి నిత్యంగా ఉండాలి కదా. డెఫినెట్గా ప్రకృతిలో ఈ సంఘాతాలన్నీ వచ్చేటువంటి సందర్భంలో ఈ జ్ఞానస్వరూపమైనటువంటి జీవుడు వచ్చేయాలి కదా. కాబట్టి ఇవి ఒకళ్ళనొకళ్ళు విడిచిపెట్టుకోకుండా ఉన్నారయ్యా అన్నాడు. అంటే ప్రకృతిలో మనం ఈ పదార్థాలను విడిచిపెట్టుకోలేనటువంటి స్థితిలో జీవుడు ఉన్నాడు కదా అని ప్రశ్న వేసింది ఆయన. ఇంకా 2-3 ప్రశ్నలు వేసింది. ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.